అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కడప తెలుగింటి రుచులు. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనము ఈ రెసిపీకి వచ్చేసి ఒక ప్యాన్లో కానీ వెడల్పాటి గిన్నెలో కానీ వాటర్ అనేది కాచుకోవాలి. వాటర్ వచ్చేసి సలసల బాగా మరిగించుకొని ఇందులోకి మనము వాటర్ కాగిన తర్వాత ఈ మిల్ మేకర్ మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో మిల్ మేకర్ అనేది తీసుకొని కొద్దిసేపు ఆ వాటర్లో మరగనివ్వాలి. బాగా అవి నానిన తర్వాత మనం ఏం చేయాలంటే కొద్దిసేపు అలా గరిటెతో మనం బాగా కలియబెట్టేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాటర్ అంతా మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని ఎలాబరేట్ చేసేసుకొని వాటర్ అంతా వంపేసేసుకొని ఇలా చిల్లుల గరిటెలోకి తీసుకొని వాటర్ అంతా మనం వచ్చేసి వంపేసుకున్న తర్వాత ఒక మ్యారినేట్ బౌల్ అనేది మనం తీసుకోవాలి. ఆ బౌల్లో వచ్చేసి సరిపడినంత సాల్టు, కారము, ధనియా పౌడరు, తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇంకా ముఖ్యమైనది ఏంది అంటే కనుక మనము పెరుగు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మనం ఇందులోకి చేర్చడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పెరుగు అనేది మీ దగ్గర లేకపోతే మనం నిమ్మరసం కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసం లేదా పెరుగు మనం అనేది యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది మరింత టేస్టీగా వస్తుంది. ఈ కర్రీ ఇంకా మనకు టేస్టీగా రావాలి అనుకుంటే గనక మనం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఇది మ్యారినేట్ చేసుకుంటే గనక ఎంత మ్యారినేట్ అయితే అంత కర్రీ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ కంటే కూడా మనకు పోషక విలువలు, ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం వచ్చేసి వీక్లీ వన్స్ అయినా ఇలాంటి కర్రీ మనం తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దానిలోకి వచ్చేసి మనం దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి షాజీరా, ఇంకా లవంగం, మిరియాలు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము మధ్యలోకి చీల్చుకున్న అంటే తుంచిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇలా తుంచితేనే మనకు ఆ మిరపకాయలు అనేవి పగిలి మన ఫేస్ మీద పడకుండా ఉంటాయి, బాగా కుక్ అవుతాయి. అట్ ద సేమ్ టైము నెక్స్ట్ వచ్చేసి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వచ్చేసి ఇందులోకి వేసుకొని మనము స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువ వేగకూడదు. ఎందుకంటే సగం మాత్రమే వేగాలి. ఎక్కువ వేగడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు, వాటిలో ఉండే గుణం అనేది పోతుంది. సో మనం సగం వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని మనము ఇందులోకి వేసుకొని ఆ స్లైసెస్గా కట్ చేసుకున్న టమోటా ముక్కల్ని మనం వచ్చేసి వీటిని కూడా మనం ఒక 80% వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా 80% వరకు మనము వేయించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, జ్యూసీగా వస్తుంది. మనకు రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా ఎక్కువ గ్రేవీ ఇష్టపడే వాళ్ళు ఇలా మనము 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి మనమైతే వేయించుకున్న మిశ్రమాలన్నింటినీ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకున్న తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే ఏదైతే ఉందో ఆ పేస్ట్ని వచ్చేసి ఇందులోకి వేసేసుకొని మనము పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనిస్తే ఎంత పచ్చివాసన పోయేంత వరకు ఉడకనిస్తే మనకు కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనము స్లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనకు స్లో ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ని వచ్చేసి ఇందులోకి వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా వేగనివ్వాలి. ఎలా అంటే పచ్చివాసన పోతే కనుక మనకు ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలాలు ఇవన్నీ బాగా ఉడుకుతాయి. అలా ఒక 5 or 10 minutes ఉడకనిచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి
మసాలా వాటర్ ఉంటుంది కదా, ఆ మసాలా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా మనకి ఎంత క్వాంటిటీలో గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. చపాతీలోకి రొట్టెలోకి అయితే కనుక మనకు గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తే కనుక చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం వచ్చేసి ఈ రెసిపీ అనేది చేసుకోవాలి. కర్రీ అనేది చూసారు కదా, ఫైనల్గా అయితే కర్రీ అయితే ఎంతో టేస్టీగా ఉండే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.